హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. నంద్యాలలో భారీ వర్షంలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ఆ వరదలలో అయితే ఒక ఆర్టీసీ బస్సు అయితే చిక్కుకుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో నార్మల్ అక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అక్కడ ఒక కెనాల్, అక్కడ ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంటే అక్కడ ఆర్టీసీ బస్ అయితే చిక్కోవడం జరిగింది. సో అందులో ఉన్న ప్రజలకైతే ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదంటే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళని అయితే కాపాడడం అయితే జరిగింది. అంటే అందులో బస్సులో కూడా చాలా మంది అయితే ప్రయాణిస్తున్నట్లు అయితే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న వాళ్ళు చాలా సురక్షితంగానే ఉన్నారు. కానీ ఎవరికైతే ఇప్పటికైతే ఏం జరగలేదు. కానీ ఇక్కడనే కాదు, నంద్యాలలోనే కాదు, ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి. చాలా చోట్ల అయితే కాలువలు పొంగి ఇలా చాలా పోతూ ఉన్నాయి. అయితే అక్కడనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ మనం హైదరాబాద్లో చూసుకున్నా కానీ మనం అక్కడ డ్రైనేజీలు చాలా ఓపెన్ ఉండడం కానివ్వండి, అలాగే చాలా వరకు అయితే డ్రైనేజీలు ఓపెన్ అయ్యి చాలా ఇట్లా వాటర్ అయితే చాలా బయటకైతే వస్తున్నాయి. అండ్ వెహికల్స్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికైతే. అండ్ చాలా ట్రాఫిక్ కూడా అవుతుంది అక్కడక్కడ డ్రైనేజీలు ఓపెన్ ఉండడంతో. అంటే వాహనాలు కూడా అందులో మునిగిపోవడం కానీ, అందులో చిక్కుకోవడం కానీ, అలాగే చిన్న పిల్లలు అందులో పడిపోవడం కానీ, ఇలాంటివి సంఘటనలు మనం చూస్తూనే ఉంటున్నాము. అలాగే ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో చాలా మంది అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటర్లో వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్జెంట్ పని అవుతానే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి ఇలాంటి సమయంలో మాత్రం. సో ఇంకా మెయిన్ ఏంటంటే చిన్న వాళ్ళని కానివ్వండి, అలాగే ముసలి వాళ్ళని ఇలాంటి సమయంలో మాత్రం అస్సలు బయటకైతే పంపించొద్దు. అండ్ వర్షాలు మాత్రం చాలా భారీగా ఉన్నట్లయితే మనకు వెదర్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఇలాంటి సమయంలో మాత్రం ఎవరు కూడా చాలా మంది బయటకైతే రావద్దంటూ మన జిఎస్ఎంసీ కూడా చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ వర్క్ అయితేనే రండి. అలాగే మనకు ఇప్పుడు భారీ వర్షాలు ఉండడంతో కొంచెం మీకు లేట్ అయినా సరే కానీ వర్షం తగ్గినాకనే బయటకు రండి. అలాగే వరదలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మాత్రం చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అయితే జిహెచ్ఎంసీ వారు అయితే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం చాలా ఇంకా విలేజెస్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే చాలా మంది అయితే అక్కడ నుంచి మేము దాటాలి, అక్కడ ఎలా అయినా దాటాలని చెప్పేసి అలా దాటుతూ ఉంటారు, అలాగే అందులో ఆడుతూ ఉంటారు. సో అలాంటివి మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఈ 6 టీవీ అయితే కోరుతుంది. సో ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.